ఇటీవలే మనం చూసామండి, అంటే ఓయూ సెంటినరీ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆ సందర్భంగా నేను అనుకోవటం బహుశా మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అంటే నాకు ఓయూ విషయంలో ఒక తీవ్రమైన అసంతృప్తి. మేము చదువుకున్న ఓయూ వేరు, ఇప్పుడున్న ఓయూ వేరు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందనేది తప్పించి, అంటే 100 ఏళ్ళు వచ్చాయి అనేది ఓ మైల్ స్టోన్. కానీ ఆ 100 ఏళ్ళులో ఈ గత 40-50 ఏళ్ళు చాలా విస్మరించారు విశ్వవిద్యాలయం. అంతర్గతంగా కూడా అధ్యాపకుల కమిట్మెంట్ చాలా తగ్గింది. విద్యార్థులు క్లాస్కు వెళ్ళడము, అధ్యాపకులు సీరియస్ చదువు చెప్పడము, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలకు జాతీయ స్థాయిలో ఉద్యోగాలు రావడము, గుర్తింపు రావడము, అంతర్జాతీయంగా పోవడము. అక్కడ కాకుండా విశ్వవిద్యాలయము చాలా అంటే తన ఒక చాలా ఉన్నతమైనటువంటి ఒక ప్రమాణాలతో 100 సంవత్సరాల అప్పుడు ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 600 ఏళ్ళు చేసుకుంటే దానికి ఉండే అద్భుత చరిత్ర అట్లా కాకుండా ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం ఇవాళ ఇలా ఉంది అనేటువంటి. అందుకని నేను ఉస్మాన్ యూనివర్సిటీ సెలబ్రేషన్లో అంత యాక్టివ్ లేను. నేను నిజానికి పుట్టిన దినం రోజు రాసిన వ్యాసం కూడా చాలా విమర్శనాత్మకంగా రాయవలసి వచ్చింది. అంటే మనం వాస్తవాలు చెప్పాలి కనుక విశ్వవిద్యాలయం ఎలా నడవాలో అలా నడవడం లేదనేది చెప్పవలసిన అవసరం రావడం అనేది మనకు జీవితంలో చాలా పెద్ద విషయం. నిజానికి దాన్ని చూసి చాలా గర్వపడాలి మనం ఆ విశ్వవిద్యాలయం. అంటే అది అంటే ఓయూకే సంబంధించింది, ఓవరాల్గా విశ్వవిద్యాలయాలు డిటీరియేషన్ అన్నది విశ్వవిద్యాలయాలన్నీ దేశవ్యాప్తంగా. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడానికి అది హైదరాబాద్ నగరంలో ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. ఉద్యమాల్లో వాళ్ళు బ్రహ్మాండమైన పాత్ర నిర్వహించారు. ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు అది విప్లవోద్యమాలు కానివ్వండి, లేదా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, సామాజిక ఉద్యమాలు కానివ్వండి, ఆ విధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పటికీ వాళ్ళ నుంచి విప్లవోద్యమంలో పోయిన వాళ్ళు ఉన్నారు. అది మనం గర్వపడే అంశం. కానీ మొత్తంగా విశ్వవిద్యాలయాన్ని చూసుకుంటే మనకు ఎందుకో కొంత విషాదంగానే ఉంది. కానీ మన గర్వపడేలాగా విశ్వవిద్యాలయం లేదనేటువంటి బాధ అయితే మాకు ఉంది. అందుకనే నేను సెంటినరీ సెలబ్రేషన్ ఎక్సైట్ కాలేదు. ఈ విశ్వవిద్యాలయం ఇట్లా అయిపోయింది అనే భావన, కానీ మన విశ్వవిద్యాలయం సెంటినరీ జరుగుతుందని ఉత్సాహంగా వెళ్ళి పాల్గొనడం అనేది జరగలేదు. వాళ్ళు కూడా ఎక్కువగా మనను ఇన్వాల్వ్ చేయలేదు. కొంత ముఖ్యమంత్రి గారితో మాకు కాస్త డిఫరెన్సెస్ ఉండడం కూడా వాళ్ళు అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. ఎవరు భాగస్వామి అంటే ప్రభుత్వము మన్ననలు వస్తాయి, ఎవరు భాగస్వామ్యం చేస్తే ప్రభుత్వము సంతోషంగా ఉండదు, ఇవన్నీ ఆలోచించినట్లు అనిపిస్తుంది నాకు. కానీ సరే, ఒక 100 సంవత్సరాలు జరిగాయి, కనీసం పోనీ 150 సంవత్సరాలు జరుపుకునేటప్పుడైనా కలకత్తా, బాంబే, మెడ్రాస్ యూనివర్సిటీలో 150 ఏళ్లకు పూర్తి కొలాప్స్ అయిపోయింది. వాడికి ప్లేసే లేదు చరిత్రలో. అంత ఆ దిశగా పోవద్దు అనేది విశ్వవిద్యాలయం 150 ఏళ్ళు ఎప్పుడైనా ఈ మళ్ళీ 50 ఏళ్లలో అది పునర్జీవనం పొంది పాత వైభవాన్ని మళ్ళీ పొందితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆశ మనకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch